Hello viewers, welcome to Job for Education. Today we are going to discuss about DSC HJT Social 1 exam from our test series. ఓకేనా, ఇందులో భాగంగా మనకు 50 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 50 క్వశ్చన్లను కూడా మనం డీటెయిల్డ్గా ఎనాలిసిస్ చేద్దాం. ఓకేనా, ప్రతి ఆప్షన్ని కూడా మనం డీటెయిల్డ్గా ఎనాలిసిస్ చేద్దాం. ఈ ఆప్షన్ ఈ క్వశ్చన్కి ఎందుకు సరైనది, ఈ ఆప్షన్ ఈ క్వశ్చన్కి ఎందుకు సరికాదు, సరి అయితే మరి ఇదే ఎందుకు సరి అవును, సరి కాకుండా ఇదే ఎందుకు సరికాదు అనే విషయాలను క్లియర్గా లాజికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, లెట్స్ రెడీ. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక స్థలానికైనా లేదా ఒక గ్రామానికైనా ఇలా దేనికైనా చుట్టూ ఆనుకొని ఏమున్నాయో చెప్పడాన్ని ఏమని అంటారు అంటున్నారు. చూడండి, ఆప్షన్ ఏ ఏమంటాడు, సరిహద్దులు. ఆప్షన్ బి, ఎల్లలు. ఈ విధంగా ఒక ప్రాంతానికి లేదా ఒక గ్రామానికి లేదా ఒక దేశానికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, సరిహద్దులు లేదా ఎల్లలు అంటారు. అంటే ఈ రెండు ఆప్షన్లు కూడా సరి అయినవే. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది, ఆప్షన్ 3. ఈ రెండు ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయి, ఏ అండ్ బి మాత్రమే సరైనవి. సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంది, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, లెట్స్ గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్. చూడండి, ఈ క్రింది వాటిలో మూలలకు సంబంధించి సరికాని దానిని గుర్తించమంటాడు. ఓకేనా, మూలలకు సంబంధించి దీనికి సంబంధించి మీకు ఒకటి చూడండి, కోడ్ తెలిస్తే మీరు దీన్ని ఈజీగా చేయవచ్చు. అదేంటంటే ఊ ఈ తూ ఆద నైపవ. ఏంటిది అది, ఊ ఈ తూ ఆద నైపవ, ఆద నైపవ. చూడండి, ఊ ఫర్ ఉత్తరం, ఈ ఫర్ ఈశాన్యం, తూ ఫర్ తూర్పు, ఆ ఫర్ ఆగ్నేయం, దా ఫర్ దక్షిణం, నై ఫర్ నైరుతి, పా ఫర్ పడమర, వా ఫర్ వాయువ్యం. ఊయితూ ఆద నైపవ. ఓకేనా, మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి, అప్పుడే మీరు ఈజీగా చేయగలుగుతారు. చూడండి, ఉత్తరం మరియు తూర్పు మధ్యలో, ఉత్తరము మరియు తూర్పు మధ్యలో ఉన్నటువంటి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటిది ఏమంటున్నాడు, ఈశాన్యం అంటున్నాడు. అంటే కరెక్టే. నెక్స్ట్ బి చూడండి, బి ఏమంటాడు, ఉత్తరం మరియు పడమర మధ్యలో ఉన్న మూలను వాయువ్యం అని అంటున్నాడు. కరెక్టేనా? ఎస్. ఉత్తరం మరియు ఊయితు ఆద నైపవ, లాస్ట్కు వా, ఊ మరియు వా మధ్యలో ఉన్నటువంటి దిశ ఏంటిది చెప్పండి, ఊయితు ఆద ఏంటిది, వాయువ్యం. ఏంటిది, వాయువ్యం. ఓకేనా, పడమర మరియు ఉత్తరం మధ్యలో ఉన్నటువంటి దిశ ఏంటిది, వాయువ్యం. ఊయితు ఆద నైపవల ఊ మరియు వా మధ్యలో ఉన్నటువంటిది. ఓకేనా, నెక్స్ట్ తూర్పు మరియు దక్షిణం మధ్యలో ఉన్నటువంటి మూలను నైరుతి అంటారు. నైరుతినా? నో, ఇట్ ఈస్ రాంగ్. ఏంటిది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భారతదేశం అనుకుంటే ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర. ఓకేనా, రైట్. చూడండి, తూర్పు మరియు దక్షిణం ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి మూల ఏంటి చెప్పండి, ఆగ్నేయం. సో ఇది రాంగ్. నెక్స్ట్ డి చూడండి, దక్షిణం మరియు పడమర మధ్యలో ఉన్నటువంటి దిశ ఏంటి చెప్పండి, ఇది నైరుతి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఆగ్నేయం. సో సిడి రెండు ఆప్షన్లు కూడా రాంగ్. సో ఆన్సర్ ఏంటి దీనికి, మరి ఏ మరియు బి మాత్రమే సరైనది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఓకేనా, ఇలాగా మీకు ఈ కోడ్ తెలియాలి, ఊయితు ఆద నైపవ అనేది మీరు కోడ్ గుర్తుంచుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు. ఓకేనా, లెట్స్ గో ఫర్ థర్డ్ క్వశ్చన్. చూడండి, ఐరిస్ కెమెరాను కనుగొన్నది ఎవరు? ఐరిస్ కెమెరాను చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు, ఐరిస్ మిమ్మల్ని మోసం చేయడానికి ఇచ్చిండు ఈ ఆప్షన్. ఓకేనా, ఐరిస్ కెమెరాని కనుగొన్నది ఎవరు, మిమీ జోయ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఆప్షన్ 3 ఏంటిది, జేమ్స్ వాటన్ ఏం కనుక్కున్నాడు, నీటి ఆవిరి యంత్రాన్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ జేమ్స్ బింద్లే, ఈ బింద్లే అనేటోడు హర్స్లీ కాల్వ అనేది ఇంగ్లాండ్లో కనుక్కున్నాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాణిలో తహసీల్దార్ కార్యాలయం చేయి పనులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఇందులో కీవర్డ్ ఏంటిది, తహసీల్దార్ కార్యాలయం. తహసీల్దార్ కార్యాలయం ఏమేమి పని చేస్తుంది, రేషన్ కార్డు ఇవ్వడం ఇస్తుందా, ఎస్ ఇస్తుంది. నెక్స్ట్ కులం మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం ఇస్తుందా, ఇస్తుంది, ఎస్. భూమి శిస్తు వసూలు చేయడం, ఎస్. ఈ 3 పనులు కూడా చేస్తుంది తహసీల్దార్ కార్యాలయం. సో ఈ 3 ఆప్షన్లు ఉన్నది ఏంటిది, మరి ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ 4 అనేది 3 ఉన్నాయి. ఓకేనా, సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, ఇది ఈజీగా ఐడెంటిఫై చేయాలి.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. మధ్యాహ్న భోజన నిర్వహణ కార్యక్రమం సక్రమంగా జరిగేటట్లు చూసే బాధ్యత మండలంలో ఏ కార్యాలయం యొక్క ముఖ్య విధి అంటున్నాడు. ఓకేనా, చూడండి, మధ్యాహ్న భోజనం, మిడ్ డే మీల్స్, ఈ కార్యక్రమం అనేది సక్రమంగా జరిగేటట్టు చూసే కార్యాలయం ఏంటిది? మండల వనరుల కేంద్రం అనేది చూసుకుంటుంది. ఓకేనా, మండల పరిషత్ కార్యాలయం కాదు, తహసీల్దార్ కార్యాలయం కాదు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా కాదు. ఓకేనా, వీఆర్ ద టీచర్స్. సో మనకు ఎండిఎంకు సంబంధించినటువంటి ప్రతి విషయం పైన కూడా అవగాహన కలిగి ఉండాలి. ఓకేనా, రైట్. చూడండి, నెక్స్ట్, మండల పరిషత్ సమావేశాలు ఎన్ని నెలలకు ఒకసారి జరుగుతాయి? చూడండి, కీవర్డ్ ఏంది? ఎన్ని నెలలకు ఒకసారి మండల పరిషత్ సమావేశాలు. ఎన్ని నెలలకు ఒకసారి చెప్పండి? ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతాయి. ఓకేనా, అదే మరి శాసనసభ సమావేశాలు మరియు పార్లమెంట్ సమావేశాలు ఎన్ని నెలలకు ఒకసారి జరుగుతాయి? 6 నెలలకు ఒకసారి కంపల్సరిగా జరగాలి. అంటే ఏవేని 2 సమావేశాల మధ్య కాలం ఎంత సమయం ఉండాలి? 6 నెలలు మాత్రమే ఉండాలి. 6 నెలలకు మించకూడదు అని మన రాజ్యాంగం తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వాటిలో సమాచార హక్కు చట్టంకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఆప్షన్ ఏ ఏమంటాడంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు దరఖాస్తు చేయడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్, సమాచార హక్కు చట్టం ప్రకారం నీకేమైనా సమాచారం కావాలనుకుంటే మీరు బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవారైతే మీరు ఎటువంటి రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్, దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సంబంధిత అధికారి సమాచారం ఇవ్వాలి. ఎస్, ఇవ్వాలి. లేకుంటే రోజుకు 2500 చొప్పున ఫైన్ అనేది విధించడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఏమంటున్నాడు? జీవించే హక్కు మరియు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది అయితే 48 గంటల్లోనే సమాచారం ఇవ్వాలి. ఎస్, కంపల్సరీగా 48 గంటల్లోనే ఇవ్వాలి. సో 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్. ఎక్కడున్నాయి 3 ఆప్షన్స్? చూడండి, ఫస్ట్ ఆప్షన్లోనే ఉన్నాయి. ABC అనేది సరైనవి. ఓకేనా, రైట్. చూడండి, సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? చెప్పండి, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? October 12, 2005 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఈ అన్ని ఆప్షన్స్ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? October 12, 2005 నుంచి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, గోడలను సిమెంటుతో ప్లాస్టరింగ్ చేసిన తర్వాత నునుపుగా చేయడం కోసం దేనిని ఉపయోగిస్తారు? ఏంటి చెప్పండి? ఇది వాల్ కేర్. వాల్, దాని పేరులోనే ఉన్నది. గోడలు అంటే ఏంది? వాల్ కేర్. ఓకేనా, మరి వైబ్రేటర్ ఏంటిది? లిఫ్ట్ ఏంటిది? సిరామిక్స్ ఏంటిది? వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఓకేనా, ప్రతి క్వశ్చన్ కూడా మీరు డీటెయిల్డ్గా, లాజికల్గా, ఎనాలిటికల్గా ఎనాలిసిస్ చేసినప్పుడే మీరు ఈజీగా గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్, లిఫ్ట్ ఏంటి చెప్పండి? బరువులని పై అంతస్తులోకి ఎత్తడానికి ఉపయోగించేది. ఓకేనా, సిరామిక్స్ అనేది ఏంటిది? ఈ యొక్క పింగాణి పాత్రలు, మన యొక్క చూడండి, పింగాణి పాత్రలు, వీటిని మనం బాత్రూమ్స్లలో కానీ మన యొక్క వ్యక్తిగత రూమ్లలో కానీ ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా, ఈ వైబ్రేటర్ ఏంటి చెప్పండి? వైబ్రేటర్ అనేది క్లీన్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా ప్రతి ఆప్షన్స్ గురించి కూడా మీరు లాజికల్గా థింకింగ్ చేయాలి. ఓకేనా, రైట్. చూడండి, ఇంటిపై మట్టితో మడులను చేసి కూరగాయల మొక్కలను పెంచే గార్డెన్ ఏమంటారు? చెప్పండి? రూప్ గార్డెన్ అంటారు. ఏమంటారు? రూప్ గార్డెన్. రూప్ అంటే పై అంతస్తు పైన చేసినటువంటి గార్డెన్ ని రూప్ గార్డెన్ అంటారు. మరి రాక్ గార్డెన్ అంటే ఏంది? రాక్ గార్డెన్ అంటే ఏంటంటే ప్రజలు విసిరేసినటువంటి ఈ చెత్త నుండి తయారు చేసినటువంటి అనేక సుందరమైన ఆకృతులతోటి ఒక గార్డెన్ ని చేయడం జరిగింది. అతను ఎవరంటే లేక్ చంద్ అనే వ్యక్తి. అతను చేసినటువంటి ఆ గార్డెన్ పేరే రాక్ గార్డెన్. ఓకేనా, మరి నర్సరీ అంటే ఏంది? నర్సరీ అంటే మీకు కావలసినటువంటి మొక్కలను, చిన్న చిన్న మొక్కలను పెంచే ప్రదేశం. ఓకేనా, ఇది సిల్ట్ అంటే ఏంది? బ్రిటిష్ వాళ్ళు ఈశాన్య రాష్ట్రాలలో ఎప్పటి వరదలు వస్తుంటాయి కాబట్టి ఇండ్ల కిందకెళ్ళి నీళ్లు వెళ్ళడానికి చేసినటువంటి చిన్న చిన్న కాలువని సిల్ట్ అని అనడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఇటుకలకు సంబంధించి ఇచ్చింది అని చూడండి.
పచ్చి ఇటుకలను 2 రోజులు ఎండబెడతారు. ఎస్, 2 రోజులు ఎండబెడతారు. ఎండిన ఇటుకలను 30 రోజుల వరకు కాల్చుతారు. ఎస్, 30 రోజుల వరకు కాల్చుతారు. కాల్చిన ఇటుకలను వారం రోజులు చల్లార్చుతారు. ఎస్, ఆ బట్టిని కంపల్సరిగా వారం రోజులు చల్లార్చుతారు. చల్లార్చిన తర్వాత మాత్రమే అవసరమైన వారికి అమ్మివేయడం జరుగుతుంది. సో 3 ఆప్షన్స్ కూడా సరి అయినవే. సో ఎక్కడున్నవి? ఇది ఆప్షన్ 4లో 3 ఆప్షన్స్ ఉండడం జరిగింది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా? ఈశాన్య రాష్ట్రాలలో బ్రిటిష్ వారు ఏ సంవత్సరం నుండి ఇళ్లను నిర్మించారు? చూడండి, మరి ఏ సంవత్సరం నుంచి ఇళ్లను నిర్మించారు చెప్పండి. 1826 నుండి ఇళ్లను నిర్మించారు. చూడండి, 62, 26. మీ యొక్క ఐస్ మిమ్మల్ని మోసం చేస్తే అప్పుడప్పుడు, ఓకేనా? మోసం పోకుండా ఉండాలంటే ఏముండాలి? కొంచెం మీరు అలర్ట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మోసపోరు. ఓకేనా? రైట్, దీనికి ఆన్సర్ ఏంది? ఆప్షన్ 3 1826 అనేది సరైనది. ఓకేనా? నెక్స్ట్, శ్రీనగర్లోని దాల్ సరస్సులోని పడవ ఇళ్ళని ఏమంటారు అంటున్నారు. ఏమంటారు చెప్పండి? ఢోంగా అని పిలవడం జరుగుతుంది. చూడండి, మరి డోంగిరి అనేది ఏంది? ఇది ఒక జాతి పేరు. ఇగ్లు ఏంది? మంచు ఇండ్లు, ఇవి మంచుతో చేసినటువంటివి. స్లెడ్జ్ ఏంటి చెప్పండి? స్లెడ్జ్ అనేది ఆర్కిటిక్ ప్రాంతంలో కుక్కలు లాగేటటువంటి బండ్లు ఇవి. ఓకేనా? దీనికి ఏంది ఆన్సర్ ఏంటిది? ఢోంగా ఇండ్లు అంటారు అక్కడ. ఓకేనా? రైట్, చూడండి, ఏ ప్రాంతం వారు ఇంటి పైకప్పును రాళ్లతో నిర్మిస్తారు? ఏ ప్రాంతం వారు చెప్పండి? తాండూరు ప్రాంతం వారు. వీళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క ఇంటి పైకప్పుని చూడండి రాళ్లతోటి నిర్మించడం జరుగుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కలుషితమైన నీరు మరియు ఆహారం తీసుకోవడం వల్ల ఏ వ్యాధులు వ్యాపిస్తాయి? మలేరియానా? మలేరియా దేని వల్ల వ్యాపిస్తాయి చెప్పండి? ఆడ ఎనాపిలస్ దోమ వల్ల మాత్రమే ఇది వ్యాపిస్తుంది. ఏం రాంగ్. సో ఏ ఎక్కడ ఉంటే అక్కడ తీసేయండి. చూడండి, సో మీరు ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనా? చూడండి, మరి కలరా టైఫాయిడ్ అనేది ఎట్లా వస్తుంది చూడండి. ఇవి మాత్రమే కలుషితమైన నీరు మరియు కలుషితమైన ఆహారం తీసుకోవడం వలన వస్తుంది. ఓకేనా? రైట్, చూడండి, సో ఆన్సర్ అని చెప్పండి. బీసీ ఆప్షన్ 4 అనేది సరైనది. ఓకేనా? మీరు ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఈజీగా. ఓకేనా? మీరు ఇట్లా ఎలిమినేషన్ ద్వారా ఆన్సర్ చేస్తూ మీ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. అట్లానే సమయాన్ని ఇన్ టైంలో క్వశ్చన్ చేసి మీకు ఎక్కడైతే హార్డ్ క్వశ్చన్ ఉంటుందో ఆ హార్డ్ క్వశ్చన్ ఉన్న ప్లేస్లో ఈ ఇన్ టైంలో ఇక్కడ సేవ్ చేసుకున్నటువంటి టైంని అక్కడ మీరు ఉపయోగించుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే విజేతలుగా నిలవడం జరుగుతుంది. ఓకేనా? రైట్, 17th క్వశ్చన్ చూడండి. నట్టల వలన రక్తహీనత ఏర్పడుతుంది. ఎస్, ఏర్పడుతుంది. నెక్స్ట్, నట్టలను నివారించడానికి డీవార్మింగ్ మాత్రలు సంవత్సరానికి 3 సార్లు వేసుకోవాలి. 3 సార్లు కాదు. ఎన్నిసార్లు? 2 సార్లు మాత్రమే వేసుకోవాలి. ఓకేనా? సో ఏ మాత్రమే సరైనది, బి సరైనది కాదు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ దీనికి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సులభ్ శానిటేషన్ అవార్డు ఎవరికి ఇచ్చిండ్రు అంటున్నారు. ఎవరికి చెప్పండి? అనితాబాయికి. కన్ఫ్యూజ్ కావద్దు, అన్ని బాయి ఉన్నది. అమృతాబాయ్, అర్జుబాయ్, రాంబాయ్, అనితాబాయ్. కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? కన్ఫ్యూజన్లో ఒక మార్క్ దొబ్బుతుంది. మీరు మంచిగా అలర్ట్గా ఉండి ఆన్సర్ ఈజీగా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్రామంలో 100% పరిశుద్ధంగా ఉంటే ఆ గ్రామానికి ఏ అవార్డుని ఇస్తారు చెప్పండి? ఏ అవార్డుని? నిర్మల పురస్కార్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛత అవార్డు కాదు, స్వచ్ఛ భారత్ కాదు, సులభ్ శానిటేషన్ కూడా కాదు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చండీగఢ్లో ప్రజలు పారేసిన చెత్తను సేకరించి రాక్ గార్డెన్ను నిర్మించినది ఎవరు? ఇంతకుముందు ఏమన్నా చెప్పుకున్నాం. ఎవరు? లేక్ చంద్. ధ్యాన్ చంద్ కాదు. ధ్యాన్ చంద్ ఎవరు? హాకీ మాంత్రికుడు. ఓకేనా? రూప్ చంద్ అనే అసలు వ్యక్తి లేడు. నెక్స్ట్ రామ్ చంద్, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన ఆప్షన్. ఓకేనా? రైట్, చూడండి, ఆన్సర్ ఏంది మరి? లేక్ చంద్. ఓకేనా? ఈజీగా మీరు ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ పాటించాల్సిన సరైన సూత్రాలను ఎంచుకోండి. చెప్పండి. సరైన చెత్తను తగ్గించడం. ఎస్, కరెక్టే. తిరిగి వాడడం. ఎస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, రీసైక్లింగ్. ఇవి 3 కూడా చూడండి చెత్తను తగ్గించడానికి మనం ఉపయోగించే సూత్రాలే. ఓకేనా? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రిమూవ్. 4R అనే సూత్రాలు ఉంటాయి. ఓకేనా? ఇక్కడ కేవలం 3R మాత్రం ఇవ్వడం జరిగింది. 4Rని కూడా మీరు నేర్చుకోవాలి. ఓకేనా? నేర్చుకొని మీరు
ఈజీగా ఆన్సర్ చేయాలి. సో ఆన్సర్ ఏమైంది దీనికి? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామప్ప చెరువుకు సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇది మానవ నిర్మిత చెరువు. ఎస్ కరెక్ట్. మానవులు మాత్రం నిర్మించినది. 13వ శతాబ్దంలో నిర్మించారు. ఎస్ 13వ శతాబ్దంలో నిర్మించారు. ఇది 24 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఎస్ 3 ఆప్షన్స్ కూడా సరైనయే. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? ఇంకా చూడండి, రామప్ప చెరువు యొక్క పక్కనే ఒక దేవాలయం ఉంటుంది. అదేం దేవాలయం? రామప్ప దేవాలయం. ఓకేనా? ఒక శిల్పి పేరు మీదుగా మొట్టమొదటిసారి ఒక దేవాలయానికి వచ్చిందంటే అది ఇది మాత్రమే. ఓకేనా? రామప్ప దేవాలయంలోని ఇటుకలు అనేటివి నీళ్ళలో తేలుతాయి. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, రామప్ప దేవాలయం అనేది యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చోటు అనేది దక్కించుకోవడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ మీ యొక్క జనరల్ స్టడీస్కి సంబంధించి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసినట్లయితే, ఉదయ సముద్రం అనే చెరువుని పిలుస్తారు. చెప్పండి, ఉదయ సముద్రం అని దేని పిలుస్తాం మనం? పానగల్లు చెరువుని ఉదయ సముద్రం అని పిలవడం జరుగుతుంది. మరి అదే ఉదయపూర్ని ఏమని పిలుస్తాం చెప్పండి? సిటీ ఆఫ్ లేక్స్ అని పిలవడం జరుగుతుంది. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దు. ఉదయ సముద్రం, పానగల్లు చెరువు. ఓకేనా? మరి ఉదయపూర్ని ఏమని పిలుస్తారు? ఉదయపూర్ని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? సిటీ ఆఫ్ లేక్స్, సరస్సుల నగరం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో పానగల్లు చెరువుకు సంబంధించి సరైన వాటిని ఎంచుకోండి అంటాడు. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు నిర్మించాడు. ఎస్ కరెక్టే. నల్గొండ జిల్లా కేంద్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎస్ ఇది కూడా కరెక్టే. ఈ చెరువు పక్కన రామప్ప దేవాలయం ఉంది అంటున్నాడు. రామప్ప దేవాలయం ఉన్నదా? నో, రాంగ్ ఇది. ఓకేనా? సి ఆప్షన్ ఎక్కడంటే అక్కడ తీసేయండి. చూడండి, ఎలిమినేషన్ ప్రాసెస్. జస్ట్ మీకు ఈ యొక్క ఆప్షన్ తెలిసిన మీరు దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? ఇలా ఈజీగా కూడా మీరు ఆన్సర్ చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హుస్సేన్ సాగర్ని ఏ సంవత్సరంలో నిర్మించారు అంటున్నారు. చెప్పండి, ఏ సంవత్సరంలో నిర్మించారు? 1562వ సంవత్సరంలో హజరత్ హుస్సేన్ షావలి అనే వ్యక్తి నిర్మించడం జరిగింది. ఈ కాలంలో ఉన్నటువంటి మరి సుల్తాన్ ఎవరంటే ఈ చెరువును నిర్మించినప్పుడు ఉన్నటువంటి కుతుబ్ షా వంశస్థులు ఎవరంటే ఇబ్రహీం కుతుబ్ షా. ఇతను 1550 నుండి అయితే 1580 వరకు పరిపాలించడం జరిగింది. ఇబ్రహీం కుతుబ్ షా. ఈ కాలంలోనే హజరత్ హుస్సేన్ షావలి అతని యొక్క పేరు మీదుగా ఈ హుస్సేన్ సాగర్ చెరువుని నిర్మించడం జరిగింది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. ఈ క్రింది వాటిలో హుస్సేన్ సాగర్కు సంబంధించిన సరైన అంశాలను గుర్తించమంటాడు. హుస్సేన్ సాగర్ కట్టను 1964లో పెద్ద రోడ్డుగా మార్చారు అంటాడు. 1964లోనా? నో, మీ ఐస్ అప్పుడప్పుడు మిమ్మల్ని మోసం చేస్తాయి, మోసపోవద్దు. ఓకేనా? 1964 కాదు, 46లో. ఓకేనా? ఆప్షన్ 1 అనేది సరే, ఏంది సరికాదు. సో ఏని ఎలిమినేట్ చేయండి. ఎక్కడ ఉంటే అక్కడ. ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చూడండి, మీరు ఆన్సర్ అనేది ఈజీగా గుర్తుపట్టవచ్చు ఈ విధంగా. ఓకేనా? దీని విస్తీర్ణం 5.7 కిలోమీటర్స్. ఎస్ చదరపు కిలోమీటర్లు. దీని లోతు 32 అడుగులు. ఎస్ కరెక్టే. ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మీరు మీ యొక్క సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉస్మాన్ సాగర్కు సంబంధించి ఇచ్చింది వాక్యాలు చూడండి. మూసి యొక్క ఉపనది పైన నిర్మించారు. ఎస్ ఇది హైదరాబాద్ వాసుల త్రాగునీటికి ఉపయోగిస్తున్నారు. ఎస్ దీనిని ట్యాంక్ బండ్ అని కూడా పిలుస్తారా? నో, రాంగ్. చూడండి, ఎలిమినేషన్ ప్రాసెస్లో చూడండి, సి అనేది రాంగ్. ఎక్కడ సి ఉంటే అక్కడ తీసేయండి. సి. మీకు ఆన్సర్ అనేది ఈజీగా దొరికింది. చూడండి, ఈ విధంగా మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. మరి ట్యాంక్ బండ్ దేని పిలుస్తుందని చెప్పండి? హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ఈ 2 నగరాలను కలుపుతూ హుస్సేన్ సాగర్ చెరువు పైన ఉన్నటువంటి చూడండి ఈ ఒడ్డు పైన నిర్మించినటువంటి ఈ రహదారినే ట్యాంక్ బండ్ అని పిలుస్తారు. దీన్ని ఎప్పుడు నిర్మించారు చెప్పండి? 1946లో. ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది ఏ మొక్కలను నీటిలో నానబెట్టి వాటి నుండి తీసిన నారతో తాళ్ళు పేనుతారు అంటున్నాడు. చూడండి, పుంటి ఎస్, జనము ఎస్, శాఖమట్ట ఎస్. ఈ 3 మొక్కలతోటి కూడా వాటితోటి తాళ్ళను మనం తయారు చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంది? ఏబిసి కూడా సరైనవే. ఓకేనా?
ఈజీగా మీరు ఈ విధంగా ఆన్సర్ అనేది చేయవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, చెరువులోని పూడికను తీయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? పూడికను తీయడానికి, అలాగే చూడండి భూగర్భ జలాలను పెంచడానికి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? మిషన్ కాకతీయ. ఓకేనా, మిషన్ భగీరథ కాదు. మిషన్ భగీరథ ఏంది? ఇంటింటికి నీరు అందించడం. మిషన్ చెరువు కాదు. గొలుసు కట్టు చెరువు కూడా కాదు. గొలుసు కట్టు చెరువులను తవ్వడం ప్రారంభించినటువంటి చక్రవర్తులు ఎవరు చెప్పండి? కాకతీయులు. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఏ నగరాన్ని సరస్సుల నగరం అని అంటారు? మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఏ నగరాన్ని అంటాం చెప్పండి? ఉదయపూర్. గాంధీనగర్ కాదు, జైపూర్ కాదు, పంజాబ్ కూడా కాదు. ఓకేనా, రైట్. పిచోల సరస్సును ఏ సంవత్సరంలో నిర్మించారు? ఏ సంవత్సరంలో నిర్మించారు చెప్పండి? 1300. చూడండి, ఏ సంవత్సరంలో నిర్మించడం జరిగింది? 1362వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూడండి, మీ యొక్క ఐస్ మిమ్మల్ని మోసం చేస్తాయి. 26 అనేది కాదు, 26, 62 మోసపోవద్దు. ఈ విధంగా మీరు టకాటక చేద్దాం, టైం సేవ్ చేద్దాం అని చెప్పి చూడండి పప్పులో కాలేసరేయద్దు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పిచోల సరస్సుకు సంబంధించిన వాక్యాలు ఇచ్చాను. దీనిని బంజారాలు నిర్మించాను. ఎస్, బంజారాలు అనే ట్రైబల్స్ నిర్మించడం జరిగింది. ఈ సరస్సును మహారాజా ఉదయ్ సింగ్ అభివృద్ధి చేసినాడు. ఎస్, బోత్ ఆప్షన్స్ కూడా సరైనవే. ఓకేనా, రైట్. నెక్స్ట్ అండి, ఈ క్రింది వాణిలో సరస్సుల ఒడ్డున నిర్మించిన ఉదయ్పూర్లోని ముఖ్యమైన రాజభవనాలు? జగ్నివాస్. ఎస్, సిటీ ప్యాలెస్. ఎస్, బోత్ ఆప్షన్స్ కూడా సరైనవే. ఓకేనా, రైట్. చూడండి నెక్స్ట్, కూరగాయలు, మాంసం, చేపలకు ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేయటం ఏమని పిలుస్తారు? ఏమంటారు చెప్పండి? ఉరుగులు అంటారు. పచ్చళ్ళు కాదు, వడియాలు కాదు, తొక్కులు కూడా కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది ఏ ఆకులతో విస్తరాకులు తయారు చేస్తారు? చూడండి, ఇంతకుముందు మనం చూడండి ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా, పేపర్ ప్లేట్స్కు బదులుగా మనం ఏం వాడేవాళ్ళం? విస్తరాకులను వాడేవాళ్ళం. ఈ విస్తరాకులు మరి దేనితో తయారు చేస్తారు చెప్పండి? మర్రి ఆకులు. ఎస్, మర్రి ఆకులతోటి. తునికి ఆకులు. తునికి ఆకులతో తయారు చేస్తామా? నో, తునికి ఆకులతోటి బీడీలు తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా, ఏం చేస్తారు? బీడీలు. సో బి రాంగ్. చూడండి, ఎలిమినేషన్ ప్రకారం పోండి. బి రాంగ్, బి రాంగ్, బి రాంగ్. ఎక్కడ బి ఉంటే అక్కడ తీసేయండి. చూడండి ఎంత ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఈ విధంగా. ఓకేనా, మోదుగాకులు చేస్తారు. ఎస్, ఏసీ అనేది సరైనవి. ఓకేనా, మీరు ఈజీగా ఆన్సర్ ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సరైన వాటిని గుర్తించమంటారు. తెలంగాణలో రైళ్లను నిర్వహిస్తున్నటువంటి సంస్థ దక్షిణ రైల్వే. దక్షిణ రైల్వేనా? నో, రాంగ్. దక్షిణ మధ్య రైల్వే. ఏం రైల్వే? దక్షిణ మధ్య రైల్వే. మీరు ఎప్పుడైనా ట్రైన్లో పోతా ఉంటే కనిపిస్తాయి ఎస్సీఆర్, ఎస్సీఆర్ అని. సౌత్ సెంట్రల్ రైల్వే. ఓకేనా, సో ఏ అనేది రాంగ్. ఏ ఎక్కడ ఉంటే అక్కడ తీసేయండి. ఓకేనా, దీంతో రాదు, అలా రాదు. ఏ మాత్రం సరైనది, ఏబి మాత్రం సరైనది. చూడండి 50-50కి మీరు రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్, రైళ్లలో ముసలి వాళ్లకు, వికలాంగులకు రాయితీ సౌకర్యం ఉంటుంది. సో బి మాత్రమే సరైనది. ఓకేనా, ఈజీగా ఇలా మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాణిలో ఆది మానవునికి సంబంధించిన సరైన వాటిని గుర్తించండి. ఆది మానవులు సంచార జీవనం చేసేవారు. ఎస్, ఆది మానవులు చెట్ల తొర్రల్లోను, కొండ గుహలలో నివసించేవారు. ఎస్, బోత్ ఆప్షన్స్ కూడా సరైనవే. ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు దీన్ని. నెక్స్ట్ చూడండి, సింధు ప్రజల యొక్క దేవతలు ఏ దేవతలను పూజించేవారు అంటారు? అమ్మ తల్లి. ఎస్, పశుపతి. ఎస్, సోమలతన? నో, సోమలతను ఎవరు పూజించే వాళ్ళు? వేదకాలంలోని వారు పూజించే వాళ్ళు. ఓకేనా, ఈ విధంగా మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి. కేవలం సి గురించి తెలిసిన మీరు ఆన్సర్ చేస్తారు. చూడండి, సి ఎలిమినేట్, సి ఎలిమినేట్, సి ఎలిమినేట్. ఏబి అనేది సరైనది. ఈజీ, వెరీ ఈజీ ఎలిమినేషన్. చూడండి, ఈ క్రింది వాణిలో సింధు ప్రజల ముఖ్యమైన ఆహార పంటలు? వరి. ఎస్, గోధుమ. ఎస్, బారి. ఈ 3 పంటలు ఉన్న వాళ్ళు పండించేవారు. సో ఏబిసి అనేది సరైనది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది దేశాలతో సింధు ప్రజలు వ్యాపారం చేసేవారు. ఏ దేశాలతో వ్యాపారం చేసేవాళ్ళు? చూడండి, సింధు నాగరికత అనేది ఈ యొక్క వాయువ్య ప్రాంతంలో అనేది వెలువడింది. ఈ వాయువ్య ప్రాంతం నుంచి వీళ్ళు యూరోప్ మరియు ఈజిప్ట్కు వెళ్ళి వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. సో బోత్ 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ 3 అనేది సరైనది. ఓకేనా, ఈ విధంగా మీరు ఈజీగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి,
ఈ క్రింది వాణిలో సింధు ప్రజలకు సంబంధించిన సరైన వాటిని గుర్తించండి అంటాడు. సింధు ప్రజలది పట్టణ నాగరికత, ఎస్ సరైనదే. సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం లోత్తాల్, ఎస్ కరెక్ట్. సింధు ప్రజల లిపి బొమ్మల లిపి. 3 ఆప్షన్స్ కూడా సరైనవే. ఓకేనా, ఎక్కడున్నవి? ఏబిసి ఇక్కడ ఉన్నవి. ఈజీగా మీరు ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనా, నెక్స్ట్ గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉంది అంటున్నాడు. చెప్పండి, గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉన్నది? శ్రీశైలంలో ఉంది, తిరుపతిలో లేదు, శ్రీకాకుళంలో లేదు. మరి హైదరాబాద్లో కూడా ఒక ప్రదర్శన ఉన్నది. ఏంటిది అది ప్రదర్శనశాల ఉంది? అదేంటి చెప్పండి? సాలార్జంగ్ మ్యూజియం. ఓకేనా, అది గిరిజన ప్రదర్శనశాల కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సారనాథ్ స్తూపానికి సంబంధించినటువంటి వాక్యాలు ఇచ్చాను చూడండి. ఇది ఇటుక లేదా రాయితో నిర్మించారు, ఎస్. ఈ స్తూపము ఘనమైన గుమ్మటం ఆకారంలో కలదు, ఎస్ ఇది కూడా కరెక్ట్. ఈ స్తూపము ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గర గల సారనాథ్లో కలదు, ఎస్. 3 ఆప్షన్స్ కూడా సరైనవే. సో ఇది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మీరు ఈజీగా దీన్ని చేయవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అశోకుని స్తంభం దేనితో నిర్మించారు? చెప్పండి, దేనితో నిర్మించారు? ఇసుక రాయితోటి నిర్మించారు. సిమెంట్ అప్పుడు లేనే లేదు, రాయితో కాదు, ఇటుకలతో కూడా కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ అమరవీరుల స్తూపం ఏ ఉద్యమకాల అమరవీరుల గుర్తింపుగా నిర్మించారు అంటున్నారు. చెప్పండి, ఇది ఏ కాలం నాటి అమరవీరులకు సంబంధించింది? 1969 నాటి ఉద్యమకాల అమరవీరులకు సంబంధించినటువంటిది. ఓకేనా, 2009కి సంబంధించింది కాదు, 96 కాదు, 98 కూడా కాదు. ఓకేనా, రైట్. ఈ విధంగా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో కుతుబ్ మీనార్కు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అన్నాడు. కుతుబ్ మినార్ ఎత్తు 75.2 అంటున్నాడు. సరైనదా? సరికాదు. మీ యొక్క కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి అప్పుడప్పుడు. మరి దీనికి ఎంత చెప్పండి? 72.5 మీటర్లు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సో ఎలిమినేషన్ చేయండి. ఇప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఏ ఎక్కడ ఉంటే అక్కడ ఎలిమినేట్ చేయండి. ఏ ఏ ఏ మీకు ఒకటే ఆన్సర్ దొరికించండి. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దీన్ని కుతుబుద్దీన్ ఐబాక్ నిర్మాణం ప్రారంభిస్తే ఇల్టట్ మిషన్ అనేది పూర్తి చేయడం జరిగింది, ఎస్ కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చార్మినార్కు సంబంధించి దీని యొక్క ఎత్తు 85 మీటర్లు అంటున్నాడు. మీ యొక్క వయసు మిమ్మల్ని మోసం చేస్తాయి. 85 కాదు, ఏంటిది? 58 మీటర్లే. ఓకేనా, సో ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ 1591 సంవత్సరంలో నిర్మించారు, ఎస్ 1591 సంవత్సరంలో సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించడం జరిగింది. ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా, గుర్తుంచుకోవాలి. సరేనా, సో బి మాత్రమే సరైన. దీనికి ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అశోకుడు బిందుసారుని మనవడు అంటున్నాడు. అశోకుడు బిందుసారుని యొక్క మనవడా? నో, బిందుసారుని యొక్క కొడుకు. మరి ఎవరి యొక్క మనవడు? మౌర్య చంద్రగుప్తుని యొక్క మనవడు. మౌర్య చంద్రగుప్తుని యొక్క మనవడు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. ఎలిమినేషన్ చేయండి. మీకు తెలుసు కదా ఎలిమినేషన్. ఇగోండి తీసేయండి. ఏ ఎక్కడ ఉంటే అక్కడ తీసేయండి. ఇగోండి ఆన్సర్ మీకు ఈజీగా వస్తుంది ఇట్లా చేస్తే. ఓకేనా, చూడండి ఎందుకైనా మంచిది ఈ ఆప్షన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, ఎస్. మన జాతీయ పతాకం మధ్యలోని ధర్మచక్రం అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం నుండి తీసుకున్నదే, ఎస్ 2 ఆప్షన్స్ కూడా సరైనదే. సో ఆప్షన్ 2 అనేది సరైనది. ఓకేనా, మీరు ఈజీగా గుర్తుపట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గుప్తులకు సంబంధించి చూడండి. గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించినది శ్రీగుప్తుడు, ఎస్ కరెక్టే. ఎల్లోరా గుహలు గుప్తుల కాలానికి చెందినవి, సరైనవే. 2 కూడా సరైనవే. ఓకేనా, ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి చూడండి. విజయనగరంకు 1509 నుంచి 29 వరకు పరిపాలన చేయడం జరిగింది, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇతను ఆముక్త మర్యాద అనే గ్రంథాన్ని రచించారు, ఎస్ రచించాడు. ఇతని కాలంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. నో, నవరత్నాలు కాదు, అష్టదిగ్గజ అనే కవులు ఉండేవాళ్ళు. సో ఆప్షన్ సి అనేది రాంగ్. చూడండి, మనం ఎలిమినేషన్ చేద్దాం. చూడండి, సి అనేది రాంగ్. సి ఎక్కడ ఉండి అక్కడ తీసేయండి. ఇదిగోండి ఎంత ఈజీగా మీకు ఆన్సర్ వచ్చింది చూడండి. ఓకేనా, చూడండి దీన్ని కూడా డిస్కస్ చేద్దాం. నవరత్నాలు ఎక్కడ ఉంటాయో చెప్పండి.
రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండేవాళ్ళు. ఎక్కడ? రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. ఓకేనా? ఈ విధంగా మీరు ప్రతి ఆప్షన్ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు దానికి 360 డిగ్రీస్కు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మీరు పొందగలుగుతారు. ఓకేనా? రైట్. ఈ విధంగా ప్రతిరోజు మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ మీరు చూడండి. మీరు చేయాల్సింది ఏం చేయాలి? ఫస్ట్ మీరు రీడింగ్ చేయాలి, ఆ తర్వాత మళ్ళా రివిజన్ చేయాలి, మళ్ళీ కూడా రివిజన్ చేయాలి. RRR సినిమా చూసిర్రు కదా, RRR ప్రాసెస్ని మీరు కూడా ఫాలో కావాలి. రీడ్, రివైజ్ అంతే, రివైజ్. ఓకేనా? ఇదే ప్రాసెస్ని మీరు ఫాలో అవుతూ ఎగ్జామ్లో మంచి మార్కులు పొందాలని మనసా వాచా కోరుకునే మీ జాఫర్ ఎడ్యుకేషన్. ఓకేనా? రైట్.